నమస్తే, వెల్కమ్ టు మార్కెట్ బస్. నేను పద్మ. ఇక ఈ రోజు స్టాక్ మార్కెట్ అద్భుతమైన మార్పులతో ముందుకు సాగింది. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేటు తగ్గించిన నిర్ణయం వల్ల ప్రపంచ మార్కెట్లు అయితే ఊపిరికి లభించినట్టయింది. దాని ప్రభావం మన దేశ మార్కెట్లపైన కూడా స్పష్టంగా కనిపిస్తుంది. నిఫ్టీ 50 25,400కు పైగా నిలిచి సెన్సెక్స్ 300 నుంచి 400 పాయింట్ల లాభంతో ముందుకైతే సాగినట్టుగా తెలుస్తోంది. ఐటీ, ఫైనాన్షియల్ సెక్టార్లు బలంగా అయితే రాణిస్తూ ఉండగా మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ స్టాక్స్ కూడా మంచి వృద్ధిని అయితే చూపిస్తున్నాయి. ఈ మార్పులు పెట్టుబడిదారులకి ఏం చెబుతున్నాయి, మ్యూచువల్ ఫండ్స్ మీద దీని ప్రభావం ఎంతవరకు ఉంటుంది, ఇవన్నీ కూడా అర్థం చేసుకోవడానికి మనతో పాటు ఉన్నారు మార్కెట్ అనలిస్ట్ తేజ జగడం గారు. తేజ గారు నమస్తే అండి. నమస్తే అండి. ఈ రోజు మార్కెట్స్ ఎలా ఓపెన్ అయ్యాయి అనుకోవచ్చు అంటారు? మార్కెట్స్ పాజిటివ్ గా ఓపెన్ అయ్యాయండి. లాస్ట్ 3 days నుంచి మార్కెట్స్ పాజిటివ్ గానే రన్ అవుతున్నాయి. అండ్ ఈ మార్కెట్స్ రైజ్ అవడానికి ప్రధాన కారణాలు మనం యుఎస్ ఫెడ్ రేట్స్ ఒకటి అనుకోవచ్చు. అండ్ మనకి ఆల్రెడీ జిఎస్టీ రిఫార్మేషన్ పాజిటివ్ గా క్లోజ్ అయింది కదా, అది September 22 నుంచి అమలు అవబోతుంది. సో అదొక పాజిటివ్ న్యూస్ మనకు ఉంది. అండ్ ఇంకొకటి ఏంటంటే యుఎస్ ఇండియా టారిఫ్, దీని మీద కొంచెం ప్రోగ్రెస్ ఉందన్నమాట. ట్రంప్ అండ్ మోడీ సూన్ కాల్ లో మాట్లాడబోతున్నారు. సో అన్ని పాజిటివ్ ఇండికేటర్స్ వల్ల ఇండియన్ మార్కెట్ పాజిటివ్ గానే రన్ అవుతుంది. అండ్ మనం సెక్టార్స్ చూసుకుంటే ఆల్మోస్ట్ 16 సెక్టార్స్ ఉంటే 16 సెక్టార్స్ కూడా పాజిటివ్ గానే స్టార్ట్ అవడం జరిగింది అనమాట. నిఫ్టీ విషయానికి వస్తే అరౌండ్ 96 పాయింట్స్ గెయిన్ అయ్యి 25,427 దగ్గర రన్ అవుతుంది. కరెంట్ 25,427 దగ్గర ఉంది. ఇమీడియట్ రెసిస్టెన్స్ వచ్చి 25,500 అనమాట. అంటే ఇక్కడ నుంచి ఇంకొక 70 పాయింట్లు పైకి వెళితే ఒక రెసిస్టెన్స్ వస్తుంది అనమాట. అది కానీ బ్రేక్ చేయగలిగితే 25,650 దగ్గర మనం నిఫ్టీ చూడగలం అనమాట. అది ఇమీడియట్ రెసిస్టెన్స్ అనమాట. అండ్ ఇమీడియట్ సపోర్ట్ లెవెల్ విషయానికి వస్తే నిఫ్టీకి 25,300 నుంచి 25,350 జోన్ లో ఇమీడియట్ సపోర్ట్ లెవెల్ ఉంది. అది బ్రేక్ చేసి కిందికి వస్తే మళ్ళీ 25,000 దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్ ఉంది అనమాట. రైట్ నౌ మార్కెట్ మొత్తం పాజిటివ్ గానే ఉంది. ఉన్న సెక్టార్స్ లో ఐటీ కొంచెం ఎక్కువ అవుట్ పర్ఫార్మ్ చేస్తుంది అనమాట వేరే సెక్టార్స్ తో పోలిస్తే, ఎందుకంటే మనకి ఫెడ్ రేట్ కట్స్ వల్ల. అండ్ నిఫ్టీలో ఇప్పటికీ అంటే కరెంట్ 11:35 అవుతుంది కదా టైం, 11:35 కి టాప్ గెయినర్స్ విషయానికి వస్తే మనకి హెచ్డిఎఫ్సి లైఫ్ 2.08% పాజిటివ్ గా రన్ అవుతుంది. అండ్ ఇన్ఫోసిస్ 1.47% పాజిటివ్ గా రన్ అవుతుంది. ఎటర్నల్ 1.37%, సన్ ఫార్మా 1.02%, హెచ్డిఎఫ్సి బ్యాంక్ 1.01%, ఎస్బీఐ లైఫ్ 0.98%. మనం అనుకున్నట్లు అన్ని లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీస్ ఈ టాప్ 5 లో 2 లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీస్ ఉన్నాయి. లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీస్ కి 22nd పైన బిజినెస్ స్టార్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయన్నమాట. అందరూ జిఎస్టీ 0% అవుతుంది కదా, నీళ్ళు అవుతుంది కదా, దానికోసం వెయిట్ చేస్తూ ఉంటారు పాలసీస్ కొనడానికి. సో వాటి లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీస్ కి ఒక బెస్ట్ బెట్ అనమాట. అండ్ ఇన్ఫోసిస్ మనకు తెలిసిందే, ఐటీ సెక్టర్స్ ఫెడ్ రేట్స్ వల్ల ఐటీ సెక్టర్స్ ఆల్మోస్ట్ అన్ని ముందంజలోనే ఉన్నాయి. సన్ ఫార్మా అండ్ బ్యాంకింగ్ సెక్టర్స్ కూడా మనం పాజిటివ్ గానే ఉన్నాయన్నమాట ఈ రోజు. అండ్ టాప్ లూజర్స్ విషయానికి వస్తే ఈ రోజు మనకి నిఫ్టీలో అపోలో హాస్పిటల్స్ 0.72% డౌన్ లో రన్ అవుతుంది. అండ్ కోల్ ఇండియా 0.68% నెగటివ్ గా ట్రేడ్ అవుతుంది. బజాజ్ ఫైనాన్స్ 0.50%, ఓఎన్జీసీ 0.50% అండ్ హిందాల్కో 0.38%. ఇవి నెగిటివ్ గా ఉన్నాయన్నమాట. అండ్ ఎఫ్ఐఎస్ విషయానికి వస్తే నిన్న కూడా ఎఫ్ఐఎస్ భారత్ మార్కెట్ లో అమ్మకాలే జరిపారనమాట. అంటే కొనుగోలు జరిగింది, కొనడం జరిగింది, అమ్మడం జరిగింది. కొనడంతో పోలిస్తే అమ్మడం ఎక్కువ అయింది. అరౌండ్ 1,100 crores మన ఇండియన్ మార్కెట్ నుంచి ఎఫ్ఐఎస్ తీయడం జరిగింది. యాజ్ వెల్ యాజ్ డిఐఎస్ మనకు సపోర్ట్ యథావిధిగా లభించింది. మనకి ఆల్మోస్ట్ 2,000 కోట్లు డిఐఎస్ ఎక్స్ట్రాగా ఇన్పుట్ ఇవ్వడం జరిగింది. సో మార్కెట్స్ ఓవరాల్ గా పాజిటివ్ గా ఉన్నాయి. అండ్ ఈ రోజు సెక్టార్స్ వైజ్ మాట్లాడుకుంటే మనం కంటిన్యూ చేద్దాం. సెక్టార్స్ గురించి మాట్లాడుకుందాం. మన బెంగళూరు నుంచి సుజాత గారు నమస్తే అండి. ఓకే సుజాత గారు నమస్తే అండి, మాట్లాడండి తేజ గారితో. యా సుజాత గారు చెప్పండి. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. యా గుడ్ ఆఫ్టర్నూన్ అండి. సార్ 3 స్టాక్స్ మజ్గాన్ డాక్ 3500 ఉన్నాయి సార్. మేడం వాయిస్ బ్రేక్ అవుతుందండి కంప్లీట్ గా. సార్ వినిపిస్తుందా? చెప్పండి. హలో సార్, మజ్గాన్ డాక్ 35 లో ఉన్నాయి. హలో
వాయిస్ కట్ అయిందండి. పద్మ గారు మీకు ఏమైనా వినపడుతుందా వాయిస్? అర్థం కావట్లేదు, వాయిస్ కొంచెం క్లారిటీగా హలో రావట్లేదు. హలో యా సుజాత గారు చెప్పండి. సార్ వినిపిస్తుందా? మ్మ్. చెప్పండి వినపడుతుందండి. హలో చెప్పండి చెప్పండి. హలో సుజాత గారు మీ వాయిస్ వినిపిస్తుంది, వీలైతే చెప్పండి, లేదంటే కట్ చేసి మళ్ళీ కాల్ చేయండి సుజాత గారు. రైట్, సెక్టార్స్ గురించి చెప్తున్నారు, చెప్పండి తేజ గారు. యా సెక్టార్స్ విషయాలు మాట్లాడుకుంటే మనం నిఫ్టీ ఐటీ ఇప్పుడు మనం 36,747 దగ్గర రన్ అవుతుంది అనమాట. ఆల్మోస్ట్ 0.83% అప్ తో ఉంది. నిఫ్టీ సెక్టార్స్ లో మనం టాప్ గెయినర్స్ విషయానికి వస్తే ఎల్ఎన్టీ ఎల్ఎన్టీ 2.64% గెయిన్ లో రన్ అవుతుంది. ఇన్ఫోసిస్ 1.51%, ఎంఫసిస్ 1.43%, విప్రో 0.84%. ఇవి టాప్ గెయినర్స్ కింద ఉన్నాయి. ఎవరైనా సరే ఐటీలో ఇన్వెస్ట్ చేసుకుందాం అనుకుంటే లాంగ్ టర్మ్ కి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 6 to 12 months ఆరిజిన్ పెట్టుకుంటే డిప్స్ లో ఇన్వెస్ట్ చేసుకోండి. ఇది ఒక మంచి అవకాశం. డిప్స్ లో అంటే అందరూ 100 రూపాయలు పెడదాం అనుకున్నప్పుడు 100 ఇప్పుడు పెట్టేయకండి, కొంచెం కొంచెం పెట్టండి. అండ్ నిఫ్టీలో మనకి లార్జ్ క్యాప్ లైక్ టీసీఎస్ కానీ, హెచ్సిఎల్ కానీ, ఇన్ఫోసిస్ కానీ ఇలాంటి స్టాక్స్ కంపారిటివ్ గా అండర్ వాల్యూలో ఉన్నాయి. సో ఇలాంటి వాటి మీద తక్కువ ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే లాంగ్ టర్మ్ లో ఒక మంచి రిటర్న్ వచ్చేదానికి స్కోప్ ఉందన్నమాట. అండ్ నిఫ్టీలో టాప్ ఇది ఐటీలో టాప్ లూజర్స్ వస్తే టెక్ మహేంద్ర 0.23% నెగటివ్ లో రన్ అవుతుంది అనమాట. టెక్ మహేంద్ర మాత్రం 0.23% నెగటివ్ లో రన్ అవుతుంది. అండ్ నిఫ్టీ ఆటో విషయానికి వస్తే ఆటో స్లైట్ గెయిన్స్ తో ముందుకెళ్తుంది. 0.12% గెయిన్ అయింది ఆటో, నిఫ్టీ ఆటో ఇప్పుడు 27,328 దగ్గర ట్రేడ్ అవుతుంది. ఆటోలో టాప్ గెయినర్స్ విషయానికి వస్తే ఎక్సైడ్ ఇండస్ట్రీస్ 1.23% పాజిటివ్ గా రన్ అవుతుంది. బాలకృష్ణ ఇండస్ట్రీస్ 0.63% పాజిటివ్ గా రన్ అవుతుంది. హీరో మోటార్ క్రాప్ 0.59%, మారుతి 0.51%. ఇవి టాప్ గెయినర్స్ కింద ఉన్నాయి. టాప్ లూజర్స్ విషయానికి వస్తే టిఐ ఇండియా -0.80%, మదర్సన్ 0.19% నెగిటివ్ గా ఉంది. బజాజ్ ఆటో 0.18%, అశోక్ లేలాండ్ 0.18%, ఎంఆర్ఎఫ్ 0.13% టాప్ లూజర్స్ కింద ఉన్నాయన్నమాట. కానీ మనం నిఫ్టీ బ్యాంక్ గురించి మాట్లాడదాం. నిఫ్టీ బ్యాంక్ ఈరోజు మంచి పాజిటివ్ గానే చూపిస్తుంది. మనకి 0.54% టాప్ లో ఉందన్నమాట. అండ్ ఓవరాల్ గా 55,794 దగ్గర నిఫ్టీ బ్యాంక్ ట్రేడ్ అవుతుంది. నిఫ్టీ బ్యాంక్ లో టాప్ గెయినర్స్ కిందకి వస్తే బ్యాంక్ ఆఫ్ బరోడా 1.65% పాజిటివ్ గా ఉంది. ఏయూ బ్యాంక్ 1.14%, హెచ్డిఎఫ్సి బ్యాంక్ 1.10%, ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ 0.72%. ఇవి టాప్ గెయినర్స్ కింద ఉన్నాయి. టాప్ లూజర్స్ విషయానికి వస్తే కెనరా బ్యాంక్ స్లైట్ నెగిటివ్ లో ట్రేడ్ అవుతుంది అనమాట. 0.18% స్లైట్ నెగిటివ్ గా ట్రేడ్ అవుతుంది. ఎస్బీఐ బ్యాంక్ అది కూడా సేమ్ 0.18% స్లైట్ నెగిటివ్ గా ట్రేడ్ అవుతుంది. ఇండస్ఇండ్ బ్యాంక్ న్యూట్రల్ గా ఉందన్నమాట. స్లైట్ 0.01% నెగిటివ్ లో ఉంది. అండ్ ఈ రోజు మనం గ్లోబల్ మార్కెట్స్ విషయానికి మారుకుంటే గ్లోబల్ మార్కెట్స్ యుఎస్ మార్కెట్ కొంచెం మిక్స్డ్ గా క్లోజ్ అయ్యాయి. మనకి డౌ జోన్స్ ఒక్కటి పాజిటివ్ గా క్లోజ్ అయింది. S&P 500 అండ్ నాస్డాక్ రెండు కూడా స్లైట్ గా నెగిటివ్ గా క్లోజ్ అయినాయి. అండ్ యూరోపియన్ మార్కెట్స్ విషయం మాట్లాడుకున్న యూరోపియన్ మార్కెట్స్ కూడా కొంచెం మిక్స్డ్ గా మనకు కనపడినాయి అనమాట. సో వాటిని బట్టి మనం చూసుకున్న ఇండియన్ మార్కెట్ మనకున్న డొమెస్టిక్ ఫ్యాక్టర్స్ ఫేవరబుల్ ని బట్టి మన ఇండియన్ మార్కెట్స్ పాజిటివ్ గానే ముందుకెళ్ళడం జరుగుతుంది. ఆల్మోస్ట్ అన్ని సెక్టార్స్ కూడా పాజిటివ్ గానే ఉన్నాయి. ఈ రోజు ఎవరైనా కాన్సన్ట్రేట్ చేసుకుందాము అనుకుంటే ఏ సెక్టర్ మీదకైనా, సో మనకి నిఫ్టీ అయితే మనం మాట్లాడుకున్నాం కదా 36,000 చేంజ్ ఉంది. అది అలాగే ఆ ప్రైస్ లోనే సస్టైన్ అయితే ఎంటర్ అయ్యి టైట్ స్టాప్ లాస్ మెయింటైన్ చేసి ఎగ్జిట్ అవ్వాలని అనుకున్న వాళ్ళకి షార్ట్ టర్మ్ అయినా పర్లేదు. లేదు నేను లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అనుకుంటే డిప్స్ లో ఇన్వెస్ట్ చేయండి నిఫ్టీ ఐటీల వరకు. ఆ నిఫ్టీ ఫినాన్షియల్ సర్వీసెస్ విషయానికి వస్తే
ఈరోజు 0.53%. ఫినాన్షియల్ సర్వీసెస్ కూడా 140 పాయింట్స్ అప్ అయ్యి 0.53% గెయిన్ అయింది ఇప్పటి వరకు. అండ్ దానిలో టాప్ గెయినర్స్ విషయానికి వస్తే హెచ్డిఎఫ్సి లైఫ్ 2.05% పాజిటివ్ గా ఉంది. హెచ్డిఎఫ్సి బ్యాంక్ కూడా 1.12%, ఐసిఐసిఐ ప్రొడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ 1.11%, ఎస్బీఐ లైఫ్ 0.95%. ఇవి టాప్ గెయినర్స్ కింద ఉన్నాయన్నమాట. ఎవరైనా షార్ట్ టర్మ్ ఫోకస్ ఎవరికైనా ఉంటే ఈ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీస్ కానీ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీస్ లో కానీ ఇప్పుడు ఎంటర్ అయితే కొంచెం షార్ట్ టర్మ్ కి కొంచెం పాజిటివ్ గెయిన్స్ తీసుకొని బయట రావచ్చు అనమాట. లైక్ 4-5% విత్ ఇన్ 10-15 days లో వచ్చే స్కోప్ ఉంది. కొంచెం మంచి స్టాక్స్ వెతుక్కొని ఇన్వెస్ట్ చేయగలిగితే. అండ్ ఇందులో టాప్ లూజర్స్ విషయానికి వస్తే ముత్తూట్ ఫినాన్స్ 0.72%, బజాజ్ ఫినాన్స్ 0.40%, ఎస్బీఐ కార్డ్స్ 0.37%, ఎస్బీఐ అండ్ 0.22% నెగిటివ్ గా ఉన్నాయన్నమాట. మనం ఫార్మా సెక్టర్ కూడా సేమ్ అండి. ఫార్మా సెక్టర్ బ్యాంక్ తో పోలిస్తే ఇంకా కొంచెం ఎక్కువ గెయిన్ అవ్వడం జరిగింది. 0.69% పెరిగింది ఫార్మా. మనం చూసుకుంటే ఆల్మోస్ట్ అన్ని సెక్టర్స్ పాజిటివ్ గానే ఉన్నాయి. దీనిలో టాప్ గెయినర్స్ కిందకి వస్తే నాట్కో ఫార్మా 3.34% అప్ అవడం జరిగింది. బయోకాన్ 2.33%, గ్లెన్మార్క్ 1.50%. ఇవి టాప్ గెయినర్స్ కింద ఉన్నాయి. టాప్ లూజర్స్ విషయానికి వస్తే గ్రాన్యుల్స్ -0.46%, అజంతా ఫార్మా 0.39%. ఇవి టాప్ లూజర్స్ కింద ఉన్నాయండి. ఓకే, మనం తీసుకున్న రిస్క్ ని బట్టే రివార్డ్ ఉంటుంది. సో మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ కి ఆల్వేస్ ఆపర్చునిటీస్ హైయర్ రిస్క్ వచ్చేదానికి ఛాన్స్ ఉందన్నమాట కంపేర్ టు లార్జ్ క్యాప్. అండ్ ప్రధాన కారణాలు చూసుకుంటే నిఫ్టీ కానీ సెన్సెక్స్ కానీ ఈ రోజు అప్ అవ్వడానికి ప్రధాన కారణాలు చూసుకుంటే యుఎస్ ఫెడ్ రేట్ కట్ 0.25% ఫెడ్ రేట్ కట్ అనేది జరిగింది అనమాట. సో అది ఒక పాజిటివ్ ఇంపాక్ట్ మనకే కాదు హోల్ గ్లోబల్ కి అది పాజిటివ్ ఇంపాక్ట్ అనమాట. సో ఆల్మోస్ట్ అన్ని మార్కెట్స్ కూడా ఏషియన్ మార్కెట్స్ మొత్తం అన్ని కూడా పాజిటివ్ గా రన్ అవుతున్నాయి. అండ్ మనకి ఈ ట్రేడ్ ఒకటి టారిఫ్ మీద క్లారిటీ రాబోతుంది. సో వీళ్ళు కన్వర్జేషన్ కూడా కొంచెం పాజిటివ్ గా ఉంది, ట్రంప్ అండ్ మోడీ కన్వర్జేషన్ కూడా. సో అది ఒక పాజిటివ్ న్యూస్. అండ్ జిఎస్టీ రిఫార్మేషన్ మనకి ఎలాగో మనకి 22 నుంచి అమలు అవుతుంది కదా. సో ఇవన్నీ మనకి ఫేవరబుల్ ఫ్యాక్టర్స్ గా ఉండడం వల్ల మార్కెట్ పాజిటివ్ గా చూపిస్తున్నారు. ఓకే తేజ గారు, ఇప్పుడున్న టైంలో ఈ వారం దిశలో అంటే మార్కెట్లు ఎలా ఉండే అవకాశం అనుకోవచ్చు అంటారు? మనకి నెగిటివ్ ఇండికేటర్స్ ఏం లేవండి. మనం చూసుకుంటే ఆల్ ఫ్యాక్టర్స్ ఈవెన్ గ్లోబల్ ఫ్యాక్టర్స్ కానీ డొమెస్టిక్ ఫ్యాక్టర్స్ కానీ పాజిటివ్ గానే ఉన్నాయి. నెక్స్ట్ 2 days కూడా రేపు కూడా మార్కెట్స్ పాజిటివ్ గానే ఉండే స్కోప్ 90% అదే పాజిటివ్ గానే రన్ అవుతుంది అనమాట. సో ఎవరైనా కాన్సన్ట్రేట్ చేసుకోవాలనుకుంటే ఒకటి ఎఫ్ఎంసీజీ సెక్టర్, ఒకటి షార్ట్ టర్మ్ అయితే ఎఫ్ఎంసీజీ సెక్టర్స్, ఒకటి ఈ లైఫ్ ఇన్సూరెన్స్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెక్టర్ ఒకటి, వీటి మీద కాన్సన్ట్రేట్ చేసుకుంటే ఎక్కువ ప్రాఫిట్ వచ్చే స్కోప్ ఉందన్నమాట. అండ్ కన్జ్యూమర్ సెక్టర్స్ ఒకటి, జ్యువెలరీ ఒకటి మర్చిపోకండి. అవి కూడా రాబోయేది మనకి ఫెస్టివ్ సీజన్ కాబట్టి మొత్తం మనకి నవరాత్రులు ఉన్నాయి, తర్వాత దీపావళి, ఇవన్నీ మనకి ఫెస్టివల్స్ వెంటనే ఉండడం వల్ల ఆ సెక్టర్స్ ఎక్కువ గెయిన్ అయ్యే స్కోప్ ఉందన్నమాట. సో కాన్సన్ట్రేట్ ఈ సెక్టర్స్ మీద మీద కాన్సన్ట్రేట్ పెట్టండి. లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ అయితే ఐటీ సెక్టర్ ఒకటి, ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ స్టాక్స్ ఆల్మోస్ట్ చాలా పడున్నాయి అనమాట. లైక్ నేను ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను, మనకి రోలెక్స్ రింగ్స్ అనే ఒక స్టాక్ ఉంది, ఎగ్జాంపుల్ కింద తీసుకుంటున్నాను. అది మనకి 1800, 2000 నుంచి ఇప్పుడు 1400, 1390 ఈ రేంజ్ వరకు రన్ అవుతుంది అనమాట. దాన్ని బట్టి మనం ఎస్టిమేట్ చేయొచ్చు. ఆల్మోస్ట్ అంత మంచి కంపెనీస్ కూడా 50% డౌన్ వాల్యుయేషన్ దొరుకుతున్నాయి. సో లాంగ్ టర్మ్ ఆరిజిన్ మనం పెట్టుకుంటే ఇలాంటి స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేసుకుంటే ఓవర్ స్పాన్ ఆఫ్ లైక్ 1-2 years లో డబుల్ వేసుకోకుండా అనమాట. సో మంచిగా స్టాక్ పిక్ చేసుకొని ఇన్వెస్ట్ చేసుకోండి. రైట్, ఎవరైనా సరే లైవ్ లో మాట్లాడాలనుకుంటే కనుక స్క్రీన్ మీద నెంబర్ కనిపిస్తుంది, ఆ నెంబర్కి కాల్ చేసి మాట్లాడవచ్చు. ఇంకేమైనా పర్సనల్గా మాట్లాడాలనుకుంటే కనుక తేజ గారి యొక్క పర్సనల్ నెంబర్ కూడా స్క్రీన్ మీద కనిపిస్తుంది. ఆ నెంబర్కి కార్యక్రమం అయిన తర్వాత కాల్ చేస్తే కనుక మీరు అడిగే క్వశ్చన్కి కరెక్ట్గా పర్ఫెక్ట్ సమాధానం అయితే చెప్పడం జరుగుతుంది. ఓకే తేజ గారు, ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రస్తుతం లంసంగా పెట్టుబడి పెట్టడం మంచిదా, లేదంటే ఎస్ఐపి ద్వారా పెట్టుబడి పెట్టడం మంచిదంటారు?
ఇప్పుడు మనం చూడండి, మార్కెట్ మనకి లాస్ట్ 1-2 వీక్స్ ముందు లంసమ్ ఆపర్చునిటీ ఇచ్చింది అనమాట. లైక్ మ్యూచువల్ ఫండ్స్ లో ఎవరైనా ఇన్వెస్ట్ చేసుకోవాలనుకుంటే సెన్సెక్స్ మనకి 80,000 రేంజ్ లో ఉన్నది, 80,000 రేంజ్ లో ఉన్నది. ఇప్పుడు 83,000 పాయింట్స్ వెళ్ళింది అనమాట. ఆల్మోస్ట్ ఒక 5% పెరిగింది. ఆ టైం మనకి బెస్ట్ లంసమ్ ఆపర్చునిటీస్ కి బెస్ట్ అనమాట. ఎస్ఐపిస్ కి ఏ టైం బెస్ట్, ఏ టైం పోస్ట్ అని ఉండదు. ఎస్ఐపిస్ ఆల్వేస్ కంటిన్యూ చేయాల. మార్కెట్ హై ఉన్నా కంటిన్యూ చేయండి, మార్కెట్ లో ఉన్నా కంటిన్యూ చేయండి. ఎట్టి పరిస్థితుల్లోనే ఎస్ఐపి ఆపకండి. మార్కెట్ పడిందని మీరు పెట్టిన అమౌంట్ అప్పటి వరకు ఉన్న అమౌంట్ మొత్తం తీసేస్తున్నారు. లేదు, కొంతమంది ఏం చేస్తున్నారు అంటే మార్కెట్ పెరిగింది, నా అమౌంట్ 10% వచ్చింది, 20% వచ్చిందని అమౌంట్ విత్డ్రా చేస్తున్నారు. రైట్, అట్లా కాలర్ చేయకండి. తీసుకుని మనం కంటిన్యూ చేద్దాం. తేజ గారు, నాగరాజ్ గారు ఉన్నారు. నాగరాజ్ గారు నమస్తే అండి. నమస్తే అండి. తేజ గారు ఉన్నారు, మాట్లాడండి. నమస్తే నాగరాజ్ గారు. ఓకే అండి. నమస్తే అండి. నమస్తే అండి. హలో. నమస్తే అండి. చెప్పండి హలో. నాగరాజ్ గారు. చెప్పండి నాగరాజ్ గారు. నమస్తే అండి. నా దగ్గర జిఆర్ఎస్సి స్టాక్స్ ఉన్నాయండి. జిఆర్ఎస్సి జిఆర్ఎస్సి స్టాక్స్ ఉన్నాయండి. ఒక 3,000 కొన్నాను నేను. ఒక 50 షేర్లు ఉన్నాయండి. దాని పరిస్థితి ఏంటండి? 50 షేర్లు ఉన్నాయి. ఏ ప్రైస్ లో కొన్నారండి? కరెంట్ ప్రైస్ 2,695 ఉంది, అదే కదా? అదేనండి. నేను 3,000 కొన్నానండి. ఓకే, 3,000 కొన్నారు. ఇప్పుడు 2,695 ఉంది. అవును సార్. దాని పొజిషన్ ఉంచాలండి. మరి యావరేజ్ ఏమన్నా చేయమంటారా? మనం యావరేజ్ చేసుకోవడానికి కూడా ఇప్పుడు మంచి స్కోప్ అండి దీనికి, ఈ స్టాక్ లో. మనకి ఈ నెక్స్ట్ క్వార్టర్ పాజిటివ్ క్వార్టర్ వచ్చే స్కోపే ఉంది. ఆల్మోస్ట్ మనం కంపేర్ చేస్తే ఒక్క పాజిటివ్ క్వార్టర్ చాలు మీ ప్రైస్ ని దాటి వెళ్తుంది అనమాట స్టాక్. సో ఫ్రెష్ ఎంట్రీ గానీ యావరేజ్ గానీ చేసుకునే స్కోప్ ఉందండి ఈ కంపెనీ, ఈ పర్టికులర్ దాంట్లో. అండ్ మీకు క్వార్టర్లీ సేల్స్ పర్సంటేజ్ చూసుకున్న 29% లాస్ట్ క్వార్టర్ కూడా మనకు పెరగడం జరిగింది. సో వేరే వాటితో కంపేర్ చేస్తే, అదే పీస్ కంపారిజన్ లో వేరే వాటితో కంపేర్ చేస్తే పిఈ కూడా తక్కువే ఉందండి. ఆ సెక్టార్ లో మనం ఆన్ అండ్ యావరేజ్ పిఈ చూసుకుంటే 50+ ఉంది, దీని 50-60+ ఉంది, దీన్ని కూడా 55 ఆ రేంజ్ లోనే ఉందన్నమాట. సో సెక్టార్ వైజ్ పిఈ చూసుకుంటే రీజనబుల్ గానే ఉంది. సో యావరేజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఒక క్వార్టర్ వెయిట్ చేయండి. మంచి క్వార్టర్ వస్తే మీ ప్రైస్ మీకు వచ్చేస్తుంది, ఎగ్జిట్ అవ్వండి. ఓకే, రైట్. నెక్స్ట్ కాల్ అన్న తీసుకుందాం. బెంగళూరు నుంచి సుజలత. నమస్తే అండి సుజలత గారు. హలో. చెప్పండి మ్యామ్. కొచ్చిన్ యాడ్ నా దగ్గర 2222లో అవరేజ్ చేశాను మేడం. 100 షేర్స్ ఉన్నాయి ఫ్రమ్ 1 year. నా ప్రైస్ వస్తుందా అని అడుగుదామని. ఓకే అండి, తేజ గారు చెప్తారు. షేర్ ప్రైస్ అండి, షేర్ నేమ్ అండి? కొచ్చిన్ షిప్ యాడ్. కొచ్చిన్ షిప్ యార్డ్. అవును సార్. ఇది మీరు ప్రీ ఐపీఓ మార్కెట్ లో కొన్నారా అండి? లేదు సార్, లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ లో కొన్నాను సార్. ఓకే. ఏ ప్రైస్ లో కొన్నారండి కొచ్చిన్ షిప్ యార్డ్? ఏ ప్రైస్ లో కొన్నారు? 2222. ఓకే, ఇప్పుడు 1930 లో ట్రేడ్ అవుతుంది, అదే కదా? అవును సార్. నా ప్రైస్ వస్తుందా సార్? ప్రైస్ వస్తాదండి, కానీ ఇమ్మీడియట్ గా వచ్చేదానికి స్కోప్ లేదనమాట. సో కొంచెం వెయిట్ చేయాల్సి వస్తుంది. స్టాక్ అయితే టెక్నికల్ గా స్ట్రాంగ్ గానే ఉంది, ఓకే. బట్ కొన్ని కాన్స్ కూడా ఉన్నాయండి. స్టాక్ బుక్ వాల్యూ తో పోలిస్తే 9 times ఎక్కువగా రన్ అవుతుంది. కాన్స్ పక్కన పెట్టేస్తే షార్ట్ టర్మ్ ఆరిజిన్ అయితే ఓకేనండి. షార్ట్ టర్మ్ టెక్నికల్ గా స్ట్రాంగ్ గానే ఉంది. ఆ పర్టికులర్ ఏదైతే మనం అనుకుంటున్న ఇండికేటర్, ఏదైతే పెట్టిన ఇండికేటర్ మూవింగ్ యావరేజ్ ఏదైతే ఉందో దాంతో కంపేర్ చేస్తే షార్ట్ టర్మ్ అయితే పాజిటివ్ గానే ఉంది. కొంచెం మీకు రిటర్న్స్ వచ్చే స్కోప్ ఉందండి. 2400 వస్తుందా అంటే కరెంట్ ఇప్పుడున్న సిచ్యుయేషన్ బట్టి అంత త్వరగా ఆ ప్రైస్ పోవడం కొంచెం కష్టం అండి. ఏదైనా న్యూస్ రావాలా, లేకపోతే ఏదైనా డీల్ వాళ్ళకి వచ్చింది అని తెలిస్తే ఆటోమేటిక్ వెళ్తుంది అనమాట. లేదు, ఇప్పుడున్న పారామీటర్స్ బట్టి చూసుకుంటే కొంచెం అప్ సైడ్ ఉందన్నమాట. లైక్ 5-6% అప్ సైడ్ కనబడుతుంది మనకి. దాని మించి అయితే మనం వెయిట్ చేయాల్సి వస్తుందండి జాగ్రత్త. ఓకే,
రైట్. ఎవరైనా సరే తేజ గారితో పర్సనల్గా మాట్లాడాలనుకుంటే కనుక స్క్రీన్ మీద ఒక నెంబర్ కనిపిస్తుంది తేజ గారిది. ఆ నెంబర్కి కాల్ చేస్తే కనుక ఈ కార్యక్రమం తర్వాత మాట్లాడవచ్చు. ఎవరైనా సరే ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే క్లారిఫై చేస్తారు. ఓకే తేజ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈరోజు షోకి వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి తేజ గారు, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. రైట్, ఇక చూసాం కదండి ఇది నాటి బీఆర్కే మార్కెట్ బస్. నమస్తే.